కాప్రా సర్కిల్ డీసీ జగన్ ప్రజావాణి నిర్వహణలో అనుసరించిన విధానంపై ప్రజలు, జర్నలిస్టులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంఘటనతో ఉదయం జీహెచ్ఎంసీ కాప్రా కార్యాలయంలో ఉద్రిక్తత సృష్టించింది. సాధారణంగా ప్రజావాణి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీటింగ్ హాల్లో కాకుండా ఈసారి డీసీ తన ఛాంబర్లోనే ప్రజల ఫిర్యాదులను వినడం వివాదానికి దారితీసింది. దీంతో పెద్ద సంఖ్యలో వచ్చిన ఫిర్యాదుదారులు గంటల తరబడి ఛాంబరు బయట నిలబడి ఇబ్బందులకు గురయ్యారు. ఈ పరిస్థితిపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రజా సమస్యలు కవర్ చేస్తున్న, విధులు నిర్వహిస్తున్న మీడియా ప్రతినిధులతో డీసీ దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీనికి నిరసనగా జర్నలిస్టులు డీసీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అందుకోసమే మేమేమంటామంటే సామరస్యంగా జర్నలిస్టులతో మీరు కలిసి ఉంటే గవర్నమెంట్ ఏమైనా సమాచారం ఉంటే మేము పబ్లిక్ చేయడానికి అనుకూలం ఉంటుంది. మీరెవరు, నీకేం రైట్ ఉంది, నీ ఐడి కార్డ్ వేసుకున్నావు అని అంటే ఆ క్వశ్చన్ సేమ్ రివర్స్ వస్తుంది. సో యు ఆర్ ద పబ్లిక్ సర్వెంట్, మేము పబ్లిక్ సర్వెంటే. సో వీఆర్ ఆల్ టుగెదర్ ఆన్సరబుల్, మనమంతా ఆన్సరబుల్. కాబట్టి మీరు మేము ఆ కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల రాంగ్ మెసేజ్ వెళ్తాయి బయటికి. ఇప్పుడు కోఆర్డినేట్ చేసుకున్నాం మీటింగ్ నోటీస్ ఇవ్వాలి సార్. నోటీస్ ఇచ్చిన పీరియడ్ అవ్వకుండా వెళ్ళామంటే మా మీద సీరియస్ అవుతుంది కోర్టు. చెప్పారు, అందుకే కోర్టుకి వెళ్ళాం. కోర్టు నుంచి వచ్చాము, లక్షలు ఖర్చు పెట్టుకొని ఇంతమంది లీవ్లు పెట్టుకొని వృధా చేసుకొని తిరుగుతున్నాం. This is not individual cause, this is social cause, common cause for good all the people, society living with the hygiene. టాప్ ప్రయారిటీ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇస్తాం. అదే అంది కదా, అందుకే నోటీస్ లేదట్లా. మేము 15 days షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత 15 days అవ్వకుండా వెళ్ళాం అనుకోండి, కోర్టు వాళ్ళకి ఫేవర్ ఆర్డర్ వస్తుంది. తెలుసా మీరు? అట్లా వచ్చిందా చెప్తున్నా, ఇది రాకపోతే నేను వెళ్తే అక్కడికి వాళ్ళ ఫేవర్ ఆర్డర్ వచ్చిందంటే అది ఇంకా డ్యామేజ్ అవుతుంది మీకు. అది ఇప్పుడే కదా వచ్చింది, ఇది వచ్చింది కాబట్టి సెకండ్ నోటీస్ అవసరం లేదు. Please like, share and subscribe.